నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా మంచి కథ ఒకటి చెప్తారా? ఒక్కోసారి మనం ఒక రకంగా ప్లాన్ చేస్తాం, మన ప్లాన్ వర్కౌట్ కాదు. మన ప్లాన్ ఎవరో బ్రేక్ చేస్తారు. కాసేపు వాళ్ళ ప్లానే నడిచిపోయింది అనుకుంటాం, వాళ్ళ ప్లాన్ కూడా వర్కౌట్ కాదు. వర్కౌట్ కాకపోవడం అనేది కామన్, ఎవరికైనా అయిపోతూ ఉంటుంది. అంతే. భలే బాగుంటుంది. ఒక చిన్న చందమామ కథ. పూర్వం అట జయంతుడని ఒక వైశ్య కుటుంబంలో వర్తకాడు ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి ఒక 5-6 పిల్లలు ఉన్నారు, ఒక ఆడపిల్ల. పిల్ల పెళ్లి చేద్దాం అనుకున్నాడు. మంచి పెద్ద సంబంధం కుదిరింది. అయితే ఆయన ఏమనుకున్నాడంటే, మన దగ్గర ఉన్నది కాకుండా ఆయనకి పురాతన కాలం నుంచి వాళ్ళ ఇళ్లలో కొన్ని రత్నాలు ఉన్నాయి. ఒక రత్నాన్ని అమ్మి పిల్లకి పెళ్లి చేయాలి. ఈ రోజువారీ ఖర్చు వ్యవహారాలు ఏమి కదపకుండా ఆ రత్నంతో వచ్చిన డబ్బే ఈ పిల్ల పెళ్లికి వాడదామని అనుకున్నాడు. ఓహో. ఏం చేశాడు, ఆ రత్నాలు అవి అమ్మగలిగే రోజులు కావవి, రాజులకే అమ్మాలి దాన్ని. సరే, ఇతను ఏం చేశాడు, ఆ రత్నం పుచ్చుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. అది వేరే ఊరు, ఈయన ఒక చిన్న ఊళ్ళో ఉంటున్నాడు. రాజుగారు సిటీలో ఉంటాడు కదా, నగరంలో ఉంటాడు. గుర్రం వేసుకుని వెళ్ళాడు. రాజుగారికి అమ్మ చూపాడు. ఆయన చూసి చాలా సంతోషించి, అబ్బో భలే పురాతనమైంది, నా కిరీటంలో రత్నం పాతపడింది, ఇది వేయించుకుంటాను అని ఒక రేటు చెప్పాడు. ఇంత ఇస్తానన్నాడు. ఈయన ఏదో అడిగాడు, ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాక రాజుగారు డబ్బులు తెప్పించిపోయాడు. జయంతుడు అన్నాడు, ప్రభు ఇంత డబ్బు పట్టుకెళ్ళలేను, కొంత ఉంచండి మీ దగ్గర, ఇప్పుడు అవసరానికి పెళ్లి పనులలో ఎంత అవసరమైందో అంతే పట్టుకెళ్తాను అని చెప్పాక సరే, ఆయన ఏదో కొంత డబ్బు ఇచ్చాడు. ఇది చాలా పెద్ద మొత్తం, లక్షల్లోనే ఉంది. ఈయన ఏం చేశాడు, బజార్ వెళ్ళి అమ్మాయికి కొంచెం నగరంలో ఫ్యాషన్గా ఉన్న 3-4 రకాల వస్తువులు బేరమాడాడు, తీసుకున్నాడు. అక్కడి నుంచి ఆ నగరం చుట్టుపక్కల నల్లటి ఆవులు, కపిల గోవులు దొరుకుతాయి. ఆడపిల్లలు పెళ్ళిళ్ళప్పుడు గేదెను దోలటం మనకు కనపడుతుంది. మన ఊళ్ళల్లో గొడ్లు దోలుతారు. ఒక ఆవు దూడ లేదా ఒక గేదె పిల్ల, ఒక చిన్నపిల్ల ఇస్తారు. ఒక దూడని ఇస్తే అది పెరుగుతుంది అనమాట. పల్లెటూళ్ళల్లో బాగా కనపడతాయి. ఇప్పటికీ ఈ నర్సీపట్నము, ఈ శ్రీకాకుళము ఆ ఊళ్ళల్లో ఆవు వీటిని ఇవ్వడం కనపడుతుంది. ఆవు దూడ మన కృష్ణా జిల్లాలో ఆవు దూడలు ఇస్తారు బాగా. ఏం చేశాడు, ఒక కపిల గోవును కొన్నాడు, లేత దాన్ని గోవును కొన్నాడు. ఒక ఈత ఈనింది, దూడలేదు, దాన్ని చేత్తో పుచ్చుకున్నాడు. ఏం చేశాడు, గుర్రం తోకకి ఆవు మెడలో ఉన్న తాడుని కట్టాడు. ఆ గుర్రాన్ని టకటకలాడించకుండా మెల్లిగా నడిపిస్తున్నాడు. ఆవు కూడా వెనకాల నడుచుకుంటూ వస్తుంది. దాని మెడలో మువ్వ కట్టాడు. మువ్వ మోగుతూ ఉంటుంది, ఆవు వెనకాల వస్తున్న శబ్దం. ఆవుకి గిట్టల శబ్దం ఉండదు కదా, పైగా గుర్రం టక్కుది. ఈ టక్కులో ఇంకో టిక్కులు వినపడవు. అవును. ఈయన దారిపోతున్నాడు. పోతుంటే ఏమైంది, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈయనకి అడవిలోకి వెళ్ళాక, అడవులు దాటి వెళ్ళాలి. అప్పుడు ఎలా ఉండేవి, ఊళ్ళకి మధ్యలో చిట్టడవులు ఉండేవి. అవును. వెనకాల శబ్దం ఏదో తేడా వచ్చినట్టు తెలిసింది. తీరా చూస్తుంది కదా, ఈ గుర్రం వెనకాల ఆవు లేదు. దాని మెళ్ళలో కట్టిన తాడు, దానికి వేళ్లాడేసిన మువ్వ మాత్రం ఉన్నాయి. ఆవు కట్టిన మువ్వలు ఉన్నాయి. మువ్వలు నేల మీద తగిలి మువ్వ మోగుతోంది. చాలాసేపటికి కానీ అతనికి తెలియలే, ఆవు లేదు. అయ్యో ఏం చెయ్యాలో తెలియలే. ఎవడో విప్పుకుపోయాడు. అయ్యో చక్కటి కపిల దొరికింది, ఇట్లా అయిపోయిందే, పెళ్ళి కొన్న వస్తువు మిస్ అయిపోయిందని కొంచెం బాధపడ్డాడు. కానీ ఇప్పుడు వెనక్కి వెళ్ళి ఏం చేస్తాడు, అదే ఇంకా బంగారం ఉంది, కొంత డబ్బు ఉంది, ఇంటికే వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఇంకా కొంచెం ముందుకెళ్ళాడు. ఈ ఆవుని విప్పికెళ్ళిన వాడు గండుడని ఒక గండడు, వాడి పేరు ఒక దొంగ, వాడు ఒక గజ దొంగ. వాడికి ప్రచండుడని ఇంకో కొడుకున్నాడు. ఈయన ఎప్పుడైతే బంగారపు కొట్లో బంగారపు సామాన్లు కొంటున్నాడో అప్పుడే చూశారు వాళ్ళు, బంగారం ఉంది, ఇంకా డబ్బు ఉంది. ఇప్పుడు మూట తీసి లెక్కించి ఇచ్చేటప్పుడు కొంత ఇచ్చాడు, కొంత మూటలో ఉంది కనపడతగా. మనం పర్సులు తీస్తే జనాలు చూడరు మనం. అవును. పైగా అవేమో నాణేలు, రొంటిని దోపుకున్నాడు. వీళ్ళకి తెలిసింది, కపిలని కొట్టేసి డబ్బులు కూడా కొట్టేయాలి. ఆవునేమో తను విప్పుకెళ్ళిపోయాడు. తన కొడుకు అయిన ప్రచండుణ్ణి ఈ బంగారము డబ్బు కొట్టేయటానికి నియమించాడు. ఈయన ముందుకు వస్తుంటే ఏమైంది, ఒక పెద్ద ఏరుంది. ఆ ఏటి పక్క నుంచి వెళ్ళాలి. ఒకడు ఆ ఏటి గట్టు మీద నిలబడి దభేల్మని పడ్డాడు నీళ్ళలో. ఈయనేమనుకున్నాడు, అయ్యో పాపం ఎవడో నడుస్తూ పడిపోయాడు కుర్రాడని గబగబా గుర్రం దిగేసి, మరి పైన ఉన్న చొక్కా గిక్క, మరి బట్టలు తడిచిపోతాయి కదా, చొక్కా పంచా ఊడదీసి లోదుస్తులు ఉన్నాయి, లోపల చిన్న గావంచాలంటిది కట్టుకుంటారు కదా, కౌపీనం గోచీలాంటి, గబుక్కుని దాంతో దిగాడు నీళ్ళల్లోకి.
దిగేసరికల్లా ఆయన ఎక్కడి నుంచి ఆ మనిషి పడ్డాడో అక్కడి నుంచి దిగుతుంటే కాలికి ఏదో తగులుకున్నట్టు అయింది. దూకే లోపల పడిపోయాడు. ఈయన పడి నీళ్ళలోకి కిందకి వెళ్ళిపోయాడు. కాలికి ఏదో తాడు బిగిసిపోయింది. ఈయన అది విదిలించుకుని తాడేదో పట్టుకుందని చూసుకుని అది విదిలించుకుని పైకి వచ్చేసరికల్లా గట్టు మీద గుర్రం లేదు. ఈయన కాలికి ఒక తాడు రాయి తగులుకునేలాగా పెట్టాడు ఆ ప్రచండు. ఈయన అడుగు ఆ తాడులో వేసి నీళ్ళకు ముందుకు పడేసరికి ఆ రాయి కట్టిన తాడు బిగిసిపోయింది. బరువుకి ఈయన వెంటనే తేలని. ఇప్పుడు అలవాటైన ఈతవాడైనా నీళ్ళలోకి ఒకసారి మునగానే ఇట్లా మునిగి ఇట్లా తేల్తాడు. కాలికి బరువు ఉండేసరికి వెంటనే తేలలేకపోయాడు. ఆ 2 minutesని వాడుకున్నాడు ఈ ప్రచండు. గుర్రాన్ని బట్టల్ని మూట కట్టుకుని తీసుకుపోయాడు. ఈయన పైకి వచ్చి చూస్తే గుర్రం లేదు, బట్టలు లేవు, రొంటిని దోపుకున్న డబ్బులు, బంగారపు వస్తువులు గుర్రానికి పెట్టుంది, సంచి తగిలిచ్చింది మొత్తం. ఏం చెయ్యాలో తెలియలే ఈయనకి. గోచి ఒకటి ఉంది ఒంటి మీద, ఎంత బిడియంగా ఉంటుంది. పెద్ద వ్యాపారస్తుడు, పల్లెటూళ్ళలో మంచి చిన్న ఊళ్ళో బ్రహ్మాండమైన వ్యాపారం ఉంది. నగరానికి వెళ్ళి రాజును చూడగలిగే సత్తా ఉన్నవాడు గోచిపాతతోటి మిగిలాడు. అయితే ఏమైంది, ఎవరో కొంతమంది రైతులు విత్తనాలు కొనుక్కోవడానికో దేనికో ఆ పక్కగా వెళ్తూ చూసి ఎవరండి బాబు ఏంటైనా అని కేకేసి అడిగేసరికి ఈయన చాలా మొహమాట పడుతూ ఇట్లా చెప్పేసరికి ఆ పక్కనున్న పల్లె వాళ్ళు అన్నారు, బాబు రండి అని చెప్పి వాళ్ళలో ఒకడు నెత్తి కట్టుకునే గుడ్డ చీరి మొదలుతుంది, అడుగు చుట్టుకోండి అని వెంబడి పెట్టు తీసుకుపోయారు. రాత్రికి అన్నం పెట్టి అక్కడ పడుకోబెట్టుకున్నారు. ఈయనకు గోచిపాతం ఎక్కడికి వెళ్తాడు, అటు ఇంటికి వెళ్ళే దూరము కాదు, ఇటు నగరానికి వెళ్ళే దూరము కాదు. సరే వాళ్ళ దగ్గర అన్నం తిని మర్నాడు పొద్దున వాళ్ళు ఇచ్చింది ఓ పంచా గావంచా కట్టుకుని ఓ చొక్కా వేసుకుని రాజుగారిని చూడబోయాడు. ఇట్లా అయ్యిందండి అంటే అయ్యా మిగతా డబ్బు ఇప్పించండి. డబ్బులకేముందండి ఇప్పిస్తాం కానీ మరి పోయింది, మొత్తం కావాలంటే ఇచ్చేస్తా, మీ డబ్బంతా మా దగ్గరే ఉంది, మీరు కొంచెమే కదా తీసుకెళ్ళారు, ఇస్తాం కానీ మరి పోయిన వాటి మాట ఏమిటి, మీరు ఉండండి చెప్దామని ఏం చేశాడు, ఊళ్ళో రాజుగారి చాటింపు ఇచ్చారు. ఇక్కడే ఉండండి, ఇంటికి వెళ్ళొద్దు, అమ్మాయి నగలు అవి కొందాలండి, తెప్పిద్దాం నగలు, మనం మీరు చూద్దురు కానీ అని చెప్పి చాటింపు ఇచ్చారు. రాజుగారికి ప్రశస్తమైన కపిల గోవు కావాలి, గోవు నచ్చితే 1000 రూపాయలు ఇస్తామని. ఎక్కడెక్కడి కపిల గోవులు వచ్చాయి. మన గండడు ఏం చేశాడు, ఆవును తీసుకెళ్ళి ఇంట్లో కట్టేశాడు. వాళ్ళ ఆవిడికి తన కొడుకు మొగుడు చేసే దొంగతనాలు ఇష్టం లేదు. అందుకని 50 రూపాయలకు కొనుక్కొచ్చానే, 4 ఏళ్ల ఒక 6 నెలల్లో దూడనేస్తుంది, నువ్వు పాలు పితుక్కుంటావు, ఆరోగ్యానికి మంచిది, కళ్ళకి మంచిదని తెచ్చానని నమ్మించాడు. ఆవిడ కూడా ఈ వార్త విన్నాకేమనుకుంది, 50 రూపాయలు పెట్టి కొనుక్కొస్తే 1000 వస్తుందిగా ఏం చక్క, రాజుగారికి నచ్చితే దూడ ఆవేమో లక్షణంగా ఉంది, కపిలలు తక్కువ ఉంటాయి, కపిల గోవులు అంటే నల్లటి ఆవులు తక్కువ ఉంటాయి. ఈవిడ ఆవును తోలుకోబోయింది. అక్కడికి తోలుకున్నాక ఆ మొత్తం ఆవులన్నీ వచ్చేసినాయి, ఊళ్ళో ఉన్నవన్నీ అందరు తీసుకొచ్చారు. 1000 రూపాయలకు ప్రతివాడు ఆశపడతారు. మనం ఈ వ్యాపారస్తుడు జయంతుడు ఉన్నాడుగా, రాజుగారు అన్నారు జయంతుడిని ఈ మొత్తం వీటిల్లో చూసి ఏ ఆవు మందో కనిపెట్టండి అన్నాడు. ఈయన ఏం చేశాడంటే ఆ గోవుకి కొమ్ముకి ఒక ఎర్రదారం కట్టాడు. ఆవు అప్పుడే కదా కొన్నాడు, ఎట్ట గుర్తుపడతారు, అదేలే ముచ్చటకి కట్టాడు, ముద్దుగా ఉందని దిష్టి తగలకుండా ఎర్రదారం కట్టి మెళ్ళలో మువ్వలు కట్టాడు. ఈయన మువ్వలు ఈయన దగ్గరే ఉన్నాయి, దారం మాత్రం దాని దగ్గర ఉంది, ఆవు దగ్గర. ఈయన ఇటు తిరిగి ఆ ఎర్రదారం ఉన్న ఆవును గుర్తుపట్టాడు. దాన్ని ముట్టుకుంటే ఆయనకి తెలిసింది ఇది మందేనని. ఇదేనండి అన్నాడు. ఆ ఆవుని మెళ్ళలో తాడుపుచ్చుకున్న ఆవిడ్ని, అమ్మాయి ఆవు ఎక్కడిది మీకంటే, మా ఆయన కొనుక్కొచ్చాడండి సంతలోనండి అంది. పద మీ ఇంటికి వెళ్దామన్నారు. దొరికేశారు. సరే ఆవుని ఇక్కడ ఉంచుకుని డబ్బులు ఇస్తాంపా మీ ఇంటికి పద, నువ్వు 1000 రూపాయలు నువ్వేం పట్టుకెళ్తావని 2 సైనికుల్ని ఇచ్చి వాడిని బట్టుకురండి అని పంపించాడు. ఈ గండడు వచ్చాడు, ఆవు కూడా ఇటు వచ్చేసింది, కానీ ఆ ప్రచండు ఇంటికి రాలే. ఏమైందో తెలియలే. ఇంతలో జయంతుడు ఇంటి దగ్గర నుంచి ఒక వార్తాహరుడు వచ్చాడు. ప్రభు, గుర్రం ఇంటికి చేరిపోయింది అని. గుర్రం ఎట్టా చేరింది అంటే, ఈ ప్రచండు ఏం చేశాడు, ఈయన నీళ్ళల్లో పడిపోయాడు. జయంతుడు పడిపోగానే వీడు గుర్రం ఎక్కేశాడు. అది చాలా మకురు గుర్రం, యజమాని కాకుండా ఇంకో మనిషిని ఎక్కించుకునే అలవాటే లేదు దానికి. మామూలుగా ఊళ్ళలో గుర్రాలుంటే పనివాళ్ళు వీళ్ళందరూ ఎక్కుతారు, కానీ ఈ గుర్రం అలాంటిది కాదు. ఆయనది స్పెషల్ గుర్రం, నిదానంగా నడిచే అలవాటు ఉంది ఆయనతో పాటు.
ఇది ఎప్పుడైతే వీడెవడో కొత్తవాడు ఎక్కాడో దానికి నచ్చల. పైగా వాడు తడిగుంటితో ఎక్కాడు, నీళ్ళ నుంచి వచ్చేసాడు కదా, వచ్చేసరికల్లా అది విదిలించుకోబోయింది. వీడు దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. అది అటు ఇటు అటు ఇటు అటు ఇటు చేసేస్తోంది. వీడికి భయం వేసింది. వాడికి గుర్రం ఎక్కితే అది ఇంటికి తీసుకుపోతుంది అనుకున్నాడు. దారి తను చూపించే అవకాశం ఆ గుర్రం వాడికి ఇవ్వాల. మకురెత్తిపోయింది. ఆ తడి తగిలేసరికి దానికి విసుగు పుట్టేసింది. అది గెంతేస్తుంటే సరే ఎటో ఒకటి వెళ్తుందని దాని మెడ గట్టిగా పట్టుకుని అది ఎటు ఇళ్ళనిస్తే వెళ్తే అటు ఇళ్ళనిచ్చాడు. అది అడి తిరిగి ఇడి తిరిగి జయంతుడి ఇంటికి వెళ్ళిపోయింది. అలవాటైన దారిలో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేసరికల్లా వాళ్ళే గుర్రం లోపలికి వచ్చేసింది దివాణంలోకి. వాళ్ళది చిన్నది సంస్థానమే, అదేం మరి చిన్న వ్యాపారం కాదు వాళ్ళది. లోపలికి వచ్చేసరికల్లా పని వాళ్ళ గుర్రం వచ్చింది. ఇదేంటి పైన వీడెవడ ఉన్నాడు, గోచిపాత రాయుడు అని చూసుకున్నారు. లోపలికి వచ్చేసరికల్లా లోపల ఉన్న వాళ్ళకి డౌట్ వచ్చారు. అరే తలిపేసేయండి అని గేట్లు ఏం చేశారు. వాడిని పట్టుకున్నారు. పట్టుకునేసరికల్లా ఎవరు నువ్వంటే మేమే బెబ్బే వాడు 2 పీకి. అప్పుడు వాళ్ళకి తెలిసిపోయింది యజమాని ఎక్కడో చిక్కడిపోయాడని తెలుసుకున్నారు వాళ్ళు. అందుకని ఏం చేశారు, మహారాజుకి కబురు చేశారు, జయంతుడి గుర్రం ఇంటికి వచ్చింది, జయంతుడి ఇంటికి రాలేదు అని. ఎప్పుడైతే ఈ గుర్రం పట్టుకున్నారో బట్టలు చూశారు, బట్టల్లో డబ్బులు ఉన్నాయి, యజమాని బట్టలు. అక్కడి నుంచి మెడకి సంచి తగిలిచ్చింది, ఏవో 2-3 పట్టు చీరలు ఉన్నాయి, తర్వాత నగలు ఉన్నాయి. అమ్మాయి వచ్చి నగలు గిగలు పట్టుకుపోయింది. ఇవి నాన్న బట్టలే, ఇదిగో ఈ సంచి రాజుగారు ఇచ్చుంటారు. ఇవన్నీ ఊహించి వాళ్ళు ఉత్తరం రాశారు. ఇంతలో ఈ సైనికులు 2 ఇంటికి వెళ్ళారు కదా, ఆ గండడు ఇంటి దగ్గర కూర్చొని ఆలోచిస్తుంటే ఏ సంతలో కొనుక్కొచ్చావు కపిల్ గోవిని అని అడిగారు. మేమే బెబ్బాయి అన్న అయిపోయింది. పట్టుకొచ్చేసారు. పట్టుకుని తీసుకొచ్చారు. ఎట్లా చేశారు, ఏం చేశారంటే ఇదిగో ఇట్లా చేశారు, ఇలా మోసం చేస్తున్నారని తండ్రి కొడుకు ఇద్దరికి చెరసాల సంవత్సరం పాటు ఖైదు విధించి అన్నీ దొరికేసినాయి కదా. కానీ ఈ పని చేయకూడదు, శుభకార్యానికి కోసం కొనుక్కుంటే ఇంత పని చేస్తే ఎట్లా. వాళ్ళిద్దరిని జైల్లో పడేశారు. జయంతుడికి మళ్ళీ ఆయన గుర్రాన్ని ఆయనకి తెప్పించి ఇక్కడ ఇంకో కొంత షాపింగ్ చేయించి కొంచెం డబ్బులు ఇచ్చి రాజుగారు వెనక్కి పంపించేశారు. వీళ్ళు ఇంత ప్లాన్ చేసినా ఒక్కోసారి చూడలేదు చూడు. జయంతుడు ఏమనుకున్నాడంటే తన ప్లాన్ ఫ్లాప్ అయింది అనుకున్నాడు. వేరే వాళ్ళ ప్లాన్ వర్కౌట్ అయింది మొదట. అవును. తర్వాత ఏమైంది, భగవంతుడు వేసిన ప్లానే కరెక్ట్గా అవుతుంది. మనుషులు వేసిన ప్లాన్లు అది మాస్టర్ ప్లాన్ కదా. అదే పారని ఎత్తులు కథ పేరు. కథ కంచికి మనం ఇంటికి. సూపర్. నమస్తే. నమస్తే.